పేరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందన. దేవుని యొక్క వాక్యంలో ఎఫ్ఎస్సి పత్రిక నేను చదువుతానండి. 5వ అధ్యాయము 15-16 వచనాలు వీలైతే కలిసి చదువుకోండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దినవాలు మంచివి కావు కాబట్టి మీరు సమయాన్ని పోనిచ్చబాకండి, అంటే వాయిదా ఇవ్వకండి. రక్షణ కానీ ప్రార్థన కానీ దేవుడి సన్నిధి కానీ సద్వినియోగం చేసుకోవాలి. చేసుకోని వాళ్ళు ఎవరంటే అజ్ఞానులు. అజ్ఞానుల వలె కాక అంటే అజ్ఞానులు చేసుకోరు, జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మనమే పరిశీలన చేసుకోవాలి. బైబిల్లో దేవుని యొక్క మహాకృపలో సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకొని వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. బైబిల్ యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం దాకా మనం చూస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడమై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీడు విడుచుచు యెహోవా ప్రార్థింపగా. ఎలాగంట ప్రార్థన? కన్నీళ్లతో. ఎలా నడుచుకున్నానో, యథార్థంగా నడుచుకున్నానో అని, అంటే చెప్పంగానే ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. మనమైతే చేసుకుందాంలే, ఇప్పుడు ఏం చేస్తాంలే, ఎంత బద్ధకమో. యెహోవా వాక్కు యెషయా ప్రవక్త ఇలాగూ సెలవిచ్చెను 38:4, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైనటువంటి దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిన సూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదనో, మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూర్రాజు చేతిలో పడకుండా విడిపించదు. 2 పనులు జరిగాయి ప్రార్థనలో. ఒకటి అష్షూర్రాజు చేతిలో పడకుండా, రెండోది ఆయుష్. 2 లాభాలు వచ్చాయి ప్రార్థన ద్వారా. ఎప్పుడు? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు, వెంటనే లేట్ చేయకుండా ప్రార్థన చేసేది. కాబట్టి మన జీవితంలో హిజ్కియా తన యొక్క జీవితంలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి రాజు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం దాకా జక్కయ్య, యేసు ప్రభువారు యెరికో పట్టణంలో ఆ దారిన వస్తున్నాడని తెలిసి ఆయన చూడాలని ఆశపడి దేవుని ప్రేమించిన వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చివరికి రక్షణ పొందినటువంటి వాడు ఈ యొక్క జక్కయ్య. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అనే పేరు గల ఒకడు. ఎవరంట? బాగా ధనవంతుడు. యేసు ఎవరో చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఆయనను పాపి అయినటువంటి మనిషి యొద్ద బస చేసి వెళ్ళిందని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం వేదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా తీసుకున్న ఎడల దేన్నైను అతనిని 4 గంటలు మరలా చెల్లించుదనని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతరులను అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. సమయాన్ని ఇతను కూడా ఏం చేశాడు? యేసు ప్రభు వస్తున్నాడంటే సద్వినియోగం చేసుకున్నాడు, పాపం ఒప్పుకున్నాడు, రక్షణ వచ్చింది. కాబట్టి సమయాన్ని వాయిదా వేయకండి. రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఇంకో చర్చికి వెళ్దాంలే, ఇక్కడికి వెళ్ళకపోతే, ఇలాంటివి వద్దు. ఏమైనా ఉద్యోగస్తులు చేస్తుంటే కుదరకపోతే అప్పుడు మనం ఏదన్నా ఆల్టర్నేటివ్గా వేరే దాన్ని చూసుకోవాలి తప్ప మామూలుగా నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు మందిరాలు ఎక్కొట్టకూడదు, బలారాధన ఎక్కొట్టకూడదు. అలాగే నువ్వు ఏ సంఘంలో పెంచబడ్డావో కనబడ్డావో
ఆ సంఘంలోనికి రాకుండా వేరే చోట కూడా తిరగకూడదు. నా గొర్రెలు నా స్వరం వింటాయని యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు. వేరే వేరే యొక్క మందలోని గొర్రెలు అయితే నా స్వరం వినవు, కాబట్టి నువ్వు వేరే మందలోకి వెళ్ళిపోయి ఉంటావు, నా స్వరం వినేటువంటి స్థితి నీకు లేకపోయి ఉండవచ్చు. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం నుండి మనము చదువుకుందాం పిల్లరా. 16వ అధ్యాయము 8వ అపోస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయానికి వెళ్దాం. 27వ వచనం 27 నుండి 38 దాకా. అప్పుడు ఐథియోపియల రాణి అయినటువంటి కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాడు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్ దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖను చదువుచున్నటువంటి భాగం మీదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడిన బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను అని యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. 8వ అధ్యాయం 33వ వచనంలో ఆయన దీనత్వమును బట్టి ఆయనను న్యాయ విమర్శకు దొరికిపోయిను. ఆయన సంతానమునకు ఎవరు వివరించరు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. 34వ వచనం అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేనొకని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళొచ్చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమి అని అతని రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. 37వ వచనం ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిజం ఇచ్చాను. సమయాన్ని ఏం చేసుకున్నాడు నపుంసకుడు? సద్వినియోగం చేసుకున్నాడు, పోగొట్టుకోలేదు. ఫిలిప్పు చెప్పంగానే రేపు తీసుకుంటాలే, ఇంటికి వెళ్ళి తీసుకుంటాలే, జర్నీలో ఉన్నా కదా, అలసిపోయి ఉన్నాను కదా, ప్రార్థన చేసుకోలేదు కదా, ఇలాంటివి ఏం చెప్పలా. యెరూషలేములో ప్రార్థన చేసుకునే వస్తున్నాడు ఇతను. దేవుడు పంపించాడు. బాప్తిజానికి ఆటంకాలు ఎక్కడా లేవు. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థలంలో అయినా తీసేసుకోవచ్చు. ఫలానా స్థలంలో తీసుకోవాలనేది ఏం లేదు. నీళ్ళు కనపడ్డాయి, నీళ్ళలో దిగారు, బాప్తిజం ఇచ్చేసాడు. ఏమండి, రాజు కదా, ఆ యొక్క మంత్రి కదా, మంచి అధికారి కదా, చక్కగా తొట్టి కట్టించి ఆ తొట్టిలో నీళ్లు మంచినీళ్ళు పంపించి దాంట్లో మునిగించవచ్చుగా? లేదు. ఈ రోజున తొట్టి బాప్తిజాలు ఎక్కువైపోయాయి. అది తప్పు. బైబిల్ ప్రకారం అయితే తప్పది. ఎక్కడ బైబిల్లో యేసు ప్రభువే యోర్దాను నదిలోకి వెళ్ళి నీళ్ళలో మునిగి రక్షణ పొందారు. ఇక్కడ మంత్రి కూడా నీళ్ళలో దిగి రక్షణ పొందాడు. చాలామంది నీళ్ళలో దిగే రక్షణ పొందారు. తొట్టి బాప్తిజాలంతా కూడా స్టైల్గా డబ్బుల కోసమని సేవకులు ఏర్పాటు చేసుకున్నటువంటి లోపలే గూడు పుటాండి అంటారు చూడండి, చర్చిలోనే ఒక తొట్టి కట్టించి ఈ రోజున బాప్తిజాలు ఇస్తున్నారు. చాలా తప్పది. బైబిల్ ప్రకారం బైబిల్కి విరుద్ధం ఎక్కడా లేదు బైబిల్లో. అది ఎక్కడో దారడారి లాంటి ప్రాంతాల్లో నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డ్రమ్ముల్లో నీళ్లు తీసుకెళ్ళి ఆ డ్రమ్ముల్లో ముంచి తీస్తూ ఉంటారు. అక్కడ మనకెందుకు అంత బాధ? ఎటు చూసినా నదిలే మనకి, ఎందుకు అంత బాధ కష్టం? సిద్ధపరచు సంఘాన్ని. మరి బాప్తిజం తీసుకుందాం ఫలానప్పుడు, మరి అందరూ సిద్ధపడండి అని చెప్పండి, తీసుకోండి, వెళ్ళండి, చక్కగా అందరు కలిసి పాటలు పాడుకుంటూ పోండి. మరి యోర్దాను నదిలో పారే నీళ్ళల్లో, ఏ పారే నీళ్ళైనా సరే కుంటల్లో వద్దు, నీళ్ళల్లో తీసుకోండి. మరి ప్రభువుని మహింపరచండి, సంతోషపెట్టండి ఆయన్ని, ఆయన నిజమైన బిడ్డలుగా మారండి. అది దేవుడి యొక్క వాక్యం. ప్రియులారా, అలాగే మనం చూస్తే 16వ అధ్యాయంలో 13వ వచనం నుండి 15వ వచనం దాకా లూదియా కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. విశ్రాంతి దినమందు గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ వచ్చి కూర్చుండి
కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియను దైవభక్తి కలిగినట్టు ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు ఆమెను మాట్లాడటందు లక్ష్యమించెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఇచ్చితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడో ఆ నదీ తీరాన ఆయన ఎక్కడో వాక్యం చదివాడు, ఇవే లేదు. ఆమె పోతూ పొడిదమ్ముకుంటూ పోతూ నిలబడి వాక్యం విని రక్షణ పొందింది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కొంతమందికి తెలుసు, కొంతమంది నిర్లక్ష్యంతో లేక గర్వంతో సిద్ధపడకుండా ఉంటారు. 16వ అధ్యాయంలోనే 24వ వచనం నుండి 34వ వచనం దాకా ఇక్కడ ఒక మనకు జైలు అధికారి కనపడతాడు. ఆ పోలీసులను జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు పాటలు పాడతారు. ఆ తర్వాత దూత వచ్చి జైలు బంధకాలను ఊడగొడుతుంది. వీళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత జైలు అధికారి చనిపోవడానికి సిద్ధపడతాడు. అయ్యా మేము ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడే ఉన్నామని చెబుతారు. అప్పుడు ఆయన, నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని అడుగుతాడు. అయితే నువ్వు యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని వాక్యంలో చెప్పాడు. వారిని వెలుపలికి తీసుకున్న చెయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. అరాత్రి గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని నందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. భోజనం కూడా పెట్టాడండి బాప్తిసం ఇచ్చిన ఆయనకి. ఇంటికి తీసుకెళ్ళి కొంతమంది భోజనాలు పెట్టుకుంటుంటారు బాప్తిసం తీసుకున్న తర్వాత. కొన్ని చోట్ల సంఘాలే ఆ బాప్తిసం ఎక్కువ మంది తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ కలిపి భోజనాలు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే 3 రోజుల నుంచి ప్రార్థనలు ఉంటారు కాబట్టి. దానికి తోడు మరి చర్చిలో తొట్టిలో బాప్తిసం కాదు కాబట్టి దూరంగా వెళ్తారు కాబట్టి మరి దూరం నుంచి వచ్చేటప్పటికి ఎవరు డబ్బులు ఆలయాలండి. మరి రక్షణ అనేది పొందొస్తారు, సిద్ధపడతారు, మళ్ళా ప్రార్థనలో కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు ఆహారాన్ని భుజిస్తారు. మరొక వ్యక్తిని మనం చూస్తే ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయము 21 నుంచి 29 దాకా. ఇక్కడ మనకి ఇంకొక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఆదికాండంలో ఏమని కనపడుతూ ఉంది ఈ యొక్క వాక్య భాగము అని కనుక ఆలోచన చేస్తే, దేవుని యొక్క మహాకృపలో ప్రియులరా ఆలోచించేయండి. ఆదికాండము 27వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడువో కాదో నేను నిన్ను తడిమి చూచెదనను, దగ్గరికి రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతని తడివి చూచినప్పుడు యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అని ఇస్సాకును మోసం చేశాడు ఇక్కడ యాకోబు. అయితే వాళ్ళమ్మ చెప్పినట్టుగా పోయి తండ్రి దగ్గర దీవెనలన్నీ పొందుకున్నట్టుగా ఈ వాక్య భాగం మనకి కనబడుతూ ఉంటుంది. 29వ వచనం దాకా కూడా. 29వ వచనంలో మనం చూసినట్లయితే 28-29, ఆకాశము మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులవుదురు, జనములు నీకు సాగిలపడదురు, నీ బంధుజనులకును నీవు ఏలికయ్యుందు, నీ తల్లి పుత్రుడు నీకు సాగిలపడదురు, నిన్ను శపించువారు శపించబడదురు, నిన్ను దీవించువారు దీవించబడదురు. ఇలాగా ఇస్సాకు యాకోబును దీవించాడు. మోసంతో సమయాన్ని అన్నొచ్చేలోపు సంపాదించుకున్నటువంటి వరాలు. ఇది సరైనది కాదు. ఇలాగ మోసంతో సంపాదించుకోకూడదు సమయాన్ని. అలాగా యజమానుడు లేదని దొంగతనం చేయటం తప్పు కదా. అన్నా లేడని అమ్మ పంపించిందని పోయి దీవెనలు పొందితే ఆ దీవెనలు రాలేదు. అలాగే మామగారు కూడా మోసం చేశారు. ఎవరినిచ్చి? లేయనిచ్చి. 14 ఏళ్ళు సర్వీస్ చేశాడు, 10 సార్లు జీతం మార్చారు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, చాలా కష్టాలు అనుభవించాడు యాకోబు. దేవుని యొక్క ప్రేమలో సద్వినియోగం చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. వారిని కూడా 4 మాటలు మనము చదువుకొని ముందుకు వెళదాం ప్రియులారా. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో 18వ వచనం నుండి 25వ వచనం వరకు
యూదుల అధికారి ఒకడున్నాడు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసునకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. చూడండి, ఏమని అడుగుతున్నాడు? నిత్యజీవం కావాలి అని అడుగుతున్నాడు వచ్చి. అయితే యేసు ప్రభు వారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. వ్యభిచరించబాకు, నరహత్య చేయబాకు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అతనితో చెప్పాను. అతను అవన్నీ చేస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అన్నాడు. మంచిది. అయితే దేవుడు ఒక మాట చెప్పుకొచ్చాడు. యేసు, వీనికి ఇంకా ఒకటి కొదవగా ఉన్నది, నీకు కలిగినవన్నీ మీ బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసనమరగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెప్పాడు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాడు. వాడు వెనక్కి తిరిగిపోయాడు. సమయాన్ని ఏం చేసుకోలేకపోయాడు, సద్వినియోగం చేసుకున్నాడు. శిష్యులైతే మరి ఆయన వెంబడించమని అడగగానే వెంబడించారు, సద్వినియోగం చేసుకున్నారు. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారబట్ట వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు. ఎలాగుంటాడట? డబ్బున్నాడు కదా, రోజు సుఖమే, ఏది కావాలంటే తినటం, ఎక్కడ కావాలంటే అక్కడ పడుకోవటం, సంతోషంగా గడపడం. డబ్బులున్న వాళ్ళకి సంతోషాలు ఎక్కువగా ఉంటాయి ప్రియులారా. ఆ సంతోషాలు వేరు, దరిద్రుడి సంతోషాలు వేరు. అయితే దరిద్రుడు మరి ఈ యొక్క ధనవంతుడు ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత దేవుని యొక్క మహాప్రేమలో ప్రియులారా ఏం జరిగిందంటే, ఆ దరిద్రుడు 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలా కనబాకండి, మృతుల్లో నుండి ఒకడు నా ఎద్దుకు వచ్చి నిలదా, వారు మారుమనసు పొందుతారయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు ధనవంతుడు. కానీ సమయము సద్వినియోగం చేసుకోలేకపోయాడు. భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, అతను వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో కూడా దేవదూత చెప్తా ఉంది. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నిష్టం వచ్చినట్టుగా తిరిగావు. అయితే ఇతను మరి ఎంతో బాధలతో జీవిస్తూ వచ్చాడు అని చెప్పాడు. కాబట్టి మనము దేవుని యొక్క మరి సన్నిధిలోనికి వస్తూ పోతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా దుర్వినియోగం చేస్తూ ఉన్నాం? ఆదికాండము 27వ అధ్యాయంలో 30వ వచనము మరియు 38వ వచనము మనకి కనపడుతూ ఉంటాయి. ఆదికాండము దేవుని యొక్క మహాకృపలో 27వ అధ్యాయం 30వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళి తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చింది. మరి ఏశావేమో వచ్చాడు, కానీ తండ్రి అప్పటికే యాకోబుకి దీవెనలన్నీ ఇచ్చేసాడు. మరి ఏం చేయాలి? ఏశావు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏశావు పరలోక రాజ్యానికి వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియులారా, దీవెనలు పోయినాయి, మరి అలాగే జ్యేష్ఠత్వం పోయింది. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయములో 3వ వచనంలో మనము ఒక మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథము దేవుని యొక్క ప్రేమలో ఒకసారి ప్రకటన గ్రంథం తెరుద్దామండి. నేను చూపిస్తాను, ఒక మాట చూద్దాం. ఒక నిమిషం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. సమయం ఏమైందంట? సమీపించింది. కాబట్టి ఈ వాక్యాలు చదువువారు, అందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు అని బైబిల్ తెలియజేస్తుంది. అలాగే పౌలు భక్తుడు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే,
దమస్కు మార్గంలో మరి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు అతన్ని పట్టుకున్నాడు. 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ సమయంలో అకస్మాత్తుగా 3వ వచనం, ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. అప్పుడు నువ్వు హింసించుతున్న యేసును అని ప్రభువారు చెప్పారు. లేచి పట్టణంలోనికి వెళ్ళి 3 రోజులు ప్రార్థన చేసి అతడు కనుల నుండి పొరల నుండి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందిరని 18వ వచనంలో మనకి కనపడతాం. 9వ వచనంలో అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమి పుచ్చుకొనక ప్రార్థన చేసినట్టు కనపడదు. తర్వాత అతను యేసే క్రీస్తు అని సమాజ మందిరంలో ప్రకటించడం కూడా జరిగింది. సమయాన్ని సద్వినియోగం చేస్తాం. బావయ్య ఎవరో మాకెందుకు అనలా, దేవుడిని అంగీకరించాడు. వెంటనే మారు మనసు పొందాడు. గొప్ప సేవకుడుగా, గొప్ప సువార్థికుడిగా, బైబిల్లోనే గొప్పగా పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. అనేక అన్ని జనులకు అతను పోయి సువార్త చెప్పినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి సమయాన్ని నువ్వు నేను ఎవరైనా సరే సమయం ఉండగానే చక్కగా పెట్టుకోవడం నేర్చుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత అయ్యో 60 సంవత్సరాలు వచ్చాయి, ఇన్నాళ్ళు రక్షణ పొందలేదు, ఒక ఆయన ఎవరో మంచంలో ఉన్నాడంట, చివరిలో నేను బాప్తిజం తీసుకుంటాను, బాప్తిజం తీసుకుంటాడు, బతుకుతావా? కొంతమందికి అదొక బుద్ధి, బాప్తిజం తీసుకుంటే చివరి క్షణాల్లో పరలోక రాజ్యం దొంగలాగిపోతామని. సమయం ఉండగా ఎందుకు సద్వినియోగం చేసుకోను? ఎందుకు నిర్లక్ష్యంగా తిరుగుతావు? ఎందుకు వయసు ఉంది కదా, బలం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విర్రవేగుతావు? కాబట్టి అన్నింటినీ మార్చుకో, బుద్ధి మార్చుకో. సంఘానికి వెళ్ళి నీ పాపాలని ఒప్పుకో, రక్షణ పొందు. జక్కయ్యలాగా రక్షణ పొందడం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. అపోస్తలుడైన పౌలులాగా, మామూలుడేం కాదు, పౌలు దుర్మార్గుడే. అలాగే మోషేలాగా మరి ఎంతోమంది శిష్యులు, ఎందరో మంది ప్రభువుని వెంబడించి ధన్యులయ్యారు. మనం కూడా అలాంటి ధన్యుడి సంపాదించుకుందాం. అలాగే మనం కూడా ప్రభువుని వేడుకుందాం, బతిలాడుకుందాం. దానియేలు మరి ప్రభు ఇచ్చిన సమయాన్ని మరి పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని రోజు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని సింహాల బోన్లో వేస్తే తిరిగి బయటకు వచ్చాడు. శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు కూడా అలాంటి ప్రార్థనా పరులే. మరి ప్రార్థన ద్వారా వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తే వారు కూడా బయటకు వచ్చారు. దావీదు ఎన్నో పర్యాలు బయటకు వచ్చాడు ఆ యొక్క మరణం నుండి తప్పించుకొని. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే చేస్తాడు. అయితే మనం వాక్యం మీద ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, ధ్యానించాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. అందరి ఎదుట సమాధానంగా ఉండటానికే ప్రయత్నము చేయాలి. చేతనైనంత వరకు సమాధాన పడండి. లేదు అనుకుంటే వదిలేసేయండి, పక్కొచ్చేయండి. వారి మీద ద్వేషం ఏం పెంచుకోవద్దు. దేవుడు కార్యాలు నీ కుటుంబంలోనూ నీ జీవితంలోనూ జరిగి అద్భుతములు చేయును గాక. మోకరించండి.